ఊరికే రూల్స్ చూసే బదులు మీ ఫోన్ ని పనికొచ్చేలా వాడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఛానల్ అయితే లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్స్ టార్గెట్ 10K లైక్స్ టార్గెట్. మన జగన్ మామయ్య కూడా బెంగళూరు నుంచి బయలుదేరారంట. ఖచ్చితంగా లైక్ చేసుకోండి. ప్రపంచంలో ఇంటి ముందు ఎవరైనా పేడతోనే కల్లాపు చల్లుతారు, పెంటతో కాదు. ఈ సీరియట్ ఏం మాట్లాడుతుందో విందాం. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇప్పుడే రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాజీనామా చూశాను. ఎందుకు చేశారు, అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎందుకు అలా జరిగింది? ఈవిడ ఎలా మాట్లాడుతుందంటే ప్రజలారా, గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, పొట్టి శ్రీరాములు గారు ఈవిడ కూడా ఏదో ఒక ఇంట్లో కెమెరా పెట్టుకొని ఈవిడ కూడా స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నట్టు, ఈవిడెవరో మొత్తం అంతా నిర్బంధించినట్టు, ఈవిడ గలాన్ని తొక్కేసినట్టు, ఈవిడెవరో నొక్కేసినట్టు, ఈవిడెవరో నొక్కేసినట్టు, ఈవిడెవరో నొక్కేసినట్టు. అదేంట్రా పుసుకునంత మాడాలి సో. ఇలా కొంచెం ఓపికతో ఉండండి, అన్నకి హెల్ప్ గా ఉండండి. అన్నకి ఎవరు హెల్ప్ ఉన్నా ఎవరు హెల్ప్ లేకపోయినా సీమరాజు అనేవాడు ఖచ్చితంగా అన్నను ముఖ్యమంత్రి చేసే వరకు కూడా సీమరాజు యొక్క పోరాటం ఇట్లే కొనసాగుతుంది. మా అందరికి ఏ గుర్తింపు లేకపోయినా గానీ మేము వెనకాలండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం. కానీ ఇది ఉడతా భక్తి సాయం చేసిందంట శ్రీరెడ్డి. ఇది ఉడతా భక్తి సాయం చేయలేదు, బూతులతో వ్యవసాయం చేసింది. ముందుగా శ్రీరెడ్డికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈవిడ చేయాల్సిందంతా చేసిందంట. 11 రావడానికి మూర్తి కూడా ఎంతో కొంత ఒక ఏలు పెట్టింది. అది వెనకాల వచ్చేవాడు తెలుస్తుంది కానీ బండి నడిపేవాడు తెలియదు కదా. ఈవిడంట చాలా చేయాల్సినంత ఉడతా భక్తి సాయం అంతా చేసిందంట. నీ ముద్ద పగిలిపోయే రోజు చాలా దగ్గరలో ఉంది, చూస్తా ఉండు. నీలాగే పిచ్చవాగుడు వాగి పట్టాభి ఒకసారి పగలు కొట్టించుకుని వచ్చాడు. ఈ రవిచంద్రారెడ్డి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు కదా, ఈ పోస్ట్ ఖాళీగా ఉంది ఇప్పుడు. అంటే ఒరే ఆ సీనిటిని పిలిపించండి రా, పాపం అన్యాయంగా వెళ్ళిపోయింది, అనవసరంగా మన కోసం పోరాడేటువంటి ఒక యోధురాలు. వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి అందరూ వెళ్ళిపోతున్నారు, దయచేసి వెళ్ళొద్దు, మీరు ఆగండి, నేను చేయాల్సింది నేను చేశాను. ఫ్లాష్ బ్యాక్. ఎక్కడ చూసినా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని, చంద్రబాబు, ఇవన్నీ మాకు కబుర్లు ఎందుకు గానీ ఆడు ఏకలన్నీ మేము లెక్క పెట్టాల్సిన అవసరం. శ్రీరెడ్డికి ఒకే ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. శిలలపై శిల్పాలు చెక్కినారు అంటే అది రామ్. ఈసారికి టీడీపీ ప్రభుత్వం చెక్కపోయే శిల్పం నువ్వే. నిన్ను ఎంచక్క చెక్కుతారు. ఎన్ని 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 దారుణాలు సార్. ఈ రోజు సీమరాజా గారు, మీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆయన అధికారంలో లేకపోయినా కూడా పోరాడుతున్నాడు. లేకపోయినా సీమరాజు అనేవాడు ఖచ్చితంగా అన్నను ముఖ్యమంత్రి చేసే వరకు కూడా సీమరాజు యొక్క పోరాటం ఇట్లే కొనసాగుతుంది. ఆయన అధికారంలో లేకపోయినా కూడా పోరాడుతున్నాడు. అన్నను 30 సంవత్సరాలు నేను సీఎంగా చూస్తానంటున్నాడు, పిఎంగా చూస్తానంటున్నాడు. ఈరోజు రవిచంద్రారెడ్డి వెళ్ళిపోతే నీకేంటి సమస్య? నువ్వెందుకు వెళ్ళిపోయినావు? నువ్వెందుకు బాధపడ్డావు? నువ్వెందుకు భయపడినావు? పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నువ్వు మారవు, నీ బుద్ధి మారదు. కుక్కతోక వంకర అనే శ్రీరెడ్డి బుద్ధి వంకరా. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మల గుడిసెల్లకు దూరడం. చంద్రబాబు నాయుడు నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని కూడా చెప్పిన. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే సొంత చిన్నాయనైనా గొడ్డలు తెచ్చి చేయొచ్చాడని ఎవరు అనుకోలేదే. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? జగన్ ఉన్నప్పుడు కనీసం పలావ్ అన్నా పెడతాన్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, బిర్యానీ పెడతానన్నాడు. నీకు ఆశ పలావ్ తిందామని చెప్పని రాష్ట్ర ప్రజానీకానికి కూడా పలావ్ అంటే మనల్ని పులావ్ అనుకుంటారు. నటించడం దేనికి, వాడదే కదా.
మన ప్రభుత్వంలో మరి ఎందుకు ప్రతి పథకము డోర్ డెలివరీ జరుగుతూ ఏంటి బాబన్న ఇంకోసారి అన్న డోర్ డెలివరీ జరుగుతూ డోర్ డెలివరీ అంటే ఏదైనా డోర్ డెలివరీ కావచ్చు. ఒక దళిత డ్రైవర్ని చంపైనా డోర్ డెలివరీ చేయొచ్చు, అది డోర్ డెలివరీనే కదా. అంటే కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మన మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ అసలు మీరు మార్కెట్లో నడుస్తుంటే ఉంటది. సింపుల్ గా చెప్పాలంటే బ్రహ్మానందానికి ఎక్కువ బుర్రలో పందికి తక్కువ అన్నట్టు ఉంటావురా. ఐటీ కంపెనీ గురించి అడిగారు, ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి? నాకు అర్థం కాలేదు సార్. పానీపూరి బండోడిని, అదే విధంగా గోబీ వేసుకునేవాడిని, వండోడిని ఫ్రైడ్ రైస్ వేసుకునేవాడిని, అందరిని తీసుకొచ్చి అద్దె సూట్లు వేసి ఆడ కూర్చొని పెట్టి ఎంఓలు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు చేసుకున్నాను. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఇదేంటైతే అరే నీ అబ్బా. కానీ నేనేం చెప్తానంటే 40 సంవత్సరాల తర్వాత మళ్ళా ఆయన కోటు ఒకటి అద్దె సూట్ ఒకటి తగిలిచ్చి ఇదే అమ్మంట రాంబాబు ఏ విధంగా మహిళల్ని కించపరిచి మాట్లాడినాడు. ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. ఫ్లాష్ బ్యాక్. మీకేం కావాలి చెప్పండి. అన్ని కావాలంటే చేస్తా లేదని చెప్పు నాకు. ఏమైంది ఏ విధంగా ఆయన అసభ్యకరంగా మాట్లాడినాడు, ఏ విధంగా ఈ సంజనాలు సుకన్యాలతో మాట్లాడినాడు. అసలు గంట అరగంట అనేది వాళ్ళు ఎందుకన్నారో నాకు తెలియదు, కారణం ఏంటో నాకు తెలియదు. కారణం తెలియకుండా మొత్తం కావాలని ఎట్లా అంటారు? మరి వీటి మీద కేసులు కట్టొద్దా? మరి ఇప్పుడు నా మీద కేసు పెట్టినాడు, నేను కేసు పెట్టాలన్నా వద్దా అమ్మంట రాంబాబు మీద? నేనేమన్నా అవినీతి చేసో, నేనేమన్నా అక్రమాలు చేసో లేదు. ఎర్రచందనం దోలో, లేదంటే ఇసుక దోలో, లేదంటే గంజాయి దోలో, లేదంటే డ్రగ్స్ దోలో, లేదంటే రేషన్ బియ్యాన్ని మనం అమ్ముకోను. నాకు అర్థం కాలేదు సార్. ఎర్రచందనం దోలో, లేదంటే ఇసుక దోలో, లేదంటే గంజాయి దోలో, లేదంటే డ్రగ్స్ దోలో, లేదంటే రేషన్ బియ్యాన్ని మనం అమ్ముకోను. ఓకే ఓకే నేను ఎక్కడైనా అవినీతి చేసి ఉంటే నిరూపించండి అని నేను గతంలో నుంచి ఎన్నిసార్లు చెప్తాను, ఎన్నిసార్లు చెప్పిన. కార్ వస్తుంది సార్. సార్ కార్లో ఎవరో లేడీస్ ఉన్నారు సార్. వీళ్ళు మన సంజనా సుకన్యాలు రాంబాబు అన్న కోసము మాట్లాడే మాటలకు ముందు ఆయన కంప్లైంట్స్ ఏంటో ఒకసారి చూడండి. చూడాలని ఉందే. ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు.